ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగంలో 18వ శ్లోక భాష్యము తెలుసుకొని ఆనందగిరి టీక కూడా కొంతమేరకు తెలుసుకున్నాము. ఇప్పుడు ఆనందగిరి టీకలో ఇంకా మిగిలి ఉంది. 54వ పేజీలో చూడండి. ప్రత్యక్షాదేహే అనాత్మ విషయత్వాత్ తత్ర చ అజ్ఞాతతాయాః వ్యవహారే సంభవాత్ తత్ ప్రామాణ్యస్య చ వ్యవహారికత్వాద్ విశిష్టే తత్ ప్రవృత్తౌ అపి కేవలే తద్ అప్రవృత్తేః. ప్రత్యక్షాది ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో, ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, శబ్ద, అర్థాపత్తి, అనుపలబ్ధి అనేటువంటి ముఖ్యమైనటువంటి ఏ షట్ ప్రమాణాలు ఉన్నాయో ఇవి అనాత్మ విషయత్వాత్, బాహ్యమైనటువంటి ప్రపంచంలో, వ్యవహారిక ప్రపంచంలో ఇవి ప్రామాణ్యములు. ఎందుకనంటే బాహ్య ఘటపటాది వస్తువులు అజ్ఞాతం అంటే వాటిని తెలుపుటకు ఉపయుక్తములు ఉన్నాయి. ఎందుకంటే ప్రమాణం యొక్క లక్షణం ఏమిటి? అజ్ఞాత జ్ఞాపకం ప్రమాణం. అంటే బాహ్య ఘటాది విషయాలు అజ్ఞాతం అంటే వాటిని తెలుసుకోవడానికి ఈ ప్రమాణాల యొక్క ప్రవృత్తి ఉంటుంది. కాబట్టి వ్యవహార దశలో ఈ ప్రత్యక్షాది ప్రమాణాలు ప్రామాణికములు. దేహాత్మ ప్రత్యయో యద్వత్ ప్రమాణత్వేన కల్పితః లౌకికం తద్వదేవేదం ప్రమాణంతు ఆత్మనిశ్చయాత్ అని సుందర పాండ్య అనేటువంటి మహాత్ముడు శంకరాచార్యుల కంటే పూర్వీకులు వారు చెప్పారు. ఈ శరీరము ఆత్మ అని వ్యవహారిక దశలో చలామణి అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ లౌకికమైనటువంటి ప్రత్యక్షాది ప్రమాణాలు కూడా వ్యవహార దశలో ప్రామాణికములే. ఎంతవరకు? ఆత్మనిశ్చయాత్, ఆత్మనిశ్చయం అయ్యేంత వరకే వీటి యొక్క ప్రామాణ్యత. ఆత్మనిశ్చయం అయిందంటే ఇవేవి కూడా ప్రామాణికములు కావు, అన్ని కూడా బాధైపోతాయి. ఎందుకంటే ఆత్మనిశ్చయం అయితే జగత్తంతా కూడా మిథ్యత్వ నిశ్చయం అవుతుంది. ప్రత్యక్షాదులు కూడా జగదంతపాతి ఉన్నాయి కాబట్టి అవి కూడా మిథ్యా అని నిశ్చయం అయిపోతాయి. ఇంకా వాటి యొక్క ప్రామాణ్యత ఉండదు. శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు కూడా బ్రహ్మసూత్ర భాష్యంలో 4.1.3లో అన్నాడు, వ్యవహారిక దశాయామేవ ప్రత్యక్షాదీనాం ప్రామాణ్యం. ఈ ప్రత్యక్షాది ప్రమాణాల యొక్క ప్రామాణ్యత ఎంతవరకు అంటే వ్యవహారిక దశాయామేవ, వ్యవహార దశలో మాత్రమే వాటికి ప్రామాణ్యత, అంతేగాని పారమార్థికమైనటువంటి బ్రహ్మబోధకములు కావు. అందుకే అన్నాడు ఇక్కడ వ్యవహారికత్వ విశిష్టే తత్ ప్రవృత్తౌ అపి. వ్యవహారికత్వ విశిష్టమైనటువంటి జీవాత్మ యందు గాని లేదా వ్యవహారిక ఘటపటాది ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులను గాని తెలుపుట యందు ఈ ప్రత్యక్షాది ప్రమాణాలు ప్రామాణికములు ఉండవచ్చు. కాని కేవలే తద్ అప్రవృత్తేహే, కేవల శుద్ధాత్మయందు వాటి యొక్క ప్రవృత్తి లేదు. కేవల శుద్ధ చైతన్యాన్ని తెలియజేయుటయందు ప్రత్యక్షాదులు ప్రమాణములు కావు. యద్యపి నా ఆత్మని తత్ ప్రామాణ్యం. సరే, శుద్ధ చైతన్యాన్ని తెలియజేయుటలో ప్రత్యక్షాదులకు సామర్థ్యం లేదు. తథాపి అయినప్పటికీ కూడా తద్హిత శృత్యా శాస్త్రస్య తత్ర ప్రవృత్తి అవశ్యం భావిని ఇత్యాశంక్య ఆహ శాస్త్రంతు ఇతు. కానీ స్వామీజీ, ఈ ఆత్మతత్వాన్ని తెలియజేయుటకు ప్రవృత్తమైనటువంటి శాస్త్రమును ప్రమాణంగా తీసుకోవచ్చు కదా. ప్రత్యక్షాదులు శుద్ధ చైతన్యమునందు ప్రామాణికములు కావు. సరే, మేము ఒప్పుకుంటాము. కానీ శాస్త్రం ప్రమాణం అని మీరు ఒప్పుకుంటారా లేదా? తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్య వ్యవస్థితో 16వ అధ్యాయంలో 24వ శ్లోకంలో అంటే చివరి శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మనే చెప్పబోతాడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్య వ్యవస్థితో. మనకు శాస్త్రమే ప్రమాణము అని సాక్షాత్ భగవంతుడే చెప్తున్నాడు. మరి తంతు ఔపనిషదం పురుషం పృచ్ఛామి అనంటూ ఉపనిషత్తు చెప్తుంది. పురుషుడు అంటే పరమాత్మ ఉపనిషత్తుల ద్వారానే తెలియబడతాడు. ఉపనిషత్ గమ్యమైనటువంటి ఉపనిషత్తుల చేత తెలియబడేటువంటి పురుషుని గురించి పృచ్ఛామి అడుగుతున్నాను అని ఇక్కడ
శాస్త్రగమ్యం పరమాత్మ అని తెలియబడుతుంది. అందువల్ల అప్రమాణ్యము అని చెప్పడానికి రాదు. అందువల్ల ప్రత్యక్షాదులు అప్రమాణికములు ఉండుగాక శుద్ధ చైతన్యాన్ని తెలియజేయుటలో, కానీ శాస్త్రం ప్రమాణమని తప్పకుండా స్వీకరించాలి కదా. వేదాంతులు కూడా ఏమంటారు? శాస్త్రమే ప్రమాణం అంటారు. మరి శాస్త్ర ప్రమాణం అయితే స్వీకరించాలి. ఎప్పుడైతే శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరిస్తారో అప్పుడు ఆత్మ ఏమైంది? ప్రమాణానికి విషయమైంది, అంటే ప్రమేయమైంది. మరి అప్రమేయమని ఎలా అంటున్నారు మీరు అని ఈ విధంగా శంక. దానికి సమాధానము, శాస్త్రేణ ప్రత్యగ్భూతే బ్రహ్మణి ప్రతిపాదితే ప్రమాత్రాది విభాగస్య వ్యావృత్తత్వాద్ యుక్తం అస్యాహ అంత్యత్వం అపౌరుషేయతయా నిర్దోషత్వాచ్చ అస్య ప్రామాణ్యం ఇత్యర్థః. అయితే శాస్త్రము ప్రామాణ్యం ఉన్నది, శాస్త్రం ప్రమాణం ఉన్నది. ఎటువంటి ప్రమాణము? అంత్య ప్రమాణం, అంతిమ ప్రమాణం. శాస్త్రం తర్వాత మరొక ప్రమాణం లేదుగా. అయితే దేని యందు ప్రమాణం? ప్రమాణం అన్నప్పుడు ప్రమాణానికి విషయం ఉండాలి కదా, ప్రమేయం. దేన్ని సూచిస్తుంది, దేన్ని తెలియజేస్తుంది శాస్త్రము అంటే ప్రత్యగ్భూతే బ్రహ్మని ప్రతిపాదితే ప్రమాత్రాది విభాగస్య వ్యావృత్యత్వాత్. చూడు, ప్రత్యేగాత్మయందు ఆరోపింపబడినటువంటి ప్రమాత, ప్రమాణము, ప్రమేయము, ఇంకా ఈ దేహాది అనాత్మ అంతా ఏదైతే ఆరోపించబడిందో దాన్ని వ్యావృత్తి చేయుటకు శాస్త్రం ప్రమాణం ఉన్నది. ఆ విషయంలో శాస్త్రము నిర్దోషం ఉన్నది, అంతిమ ప్రమాణం ఉన్నది. ఎందుకంటే ఈ విధంగా ఈ దేహాది సంఘాతం నుంచి, ప్రమాత్రాది విభాగం నుంచి ఆత్మను వేరు చేసి చూయించేటువంటి ప్రమాణము మరొకటి లేదు. మరియు శాస్త్రము అపౌరుషయం ఉన్నది. శాస్త్రం అంటే వేదం, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. వేదం ఉన్నది, ఆ వేదం అపౌరుషయం ఉన్నది. అపౌరుషయం అంటే ఈశ్వరవాణి ఉన్నది. ఈశ్వరవాణి ఉన్నందువలన ఈశ్వరుని యందు బుద్ధిగత దోషాలు ఉండవు. భ్రమ, ప్రమాద, విప్రలిప్స, కరణ, అపాటవము అనేటువంటి బుద్ధిగత దోషాలు ఈశ్వరుని యందు లేవు. అందుకని అదోషత్వాత్ శాస్త్రము అంటే వేదము నిర్దోషం ఉన్నది. ఆ నిర్దుష్టమైనటువంటి శాస్త్రం దేన్ని ప్రతిపాదిస్తుంది అంటే ప్రత్యేగాత్మ యందు ఆరోపితమైనటువంటి ప్రమాత్రాది విభాగాన్ని నివృత్తి చేయుట యందు శాస్త్రం ప్రమాణం ఉన్నది. తథాపి కథమస్య ప్రత్యేగాత్మని ప్రామాణ్యం తస్య స్వతః సిద్ధత్వేన అవిషయత్వాద్ అజ్ఞాత జ్ఞాపన అయోగాద్ ఇది ఆశంక్య. మరి ఒకవేళ శాస్త్రం ప్రమాణం అని మీరు స్వీకరిస్తూ ఉంటే అది స్వతసిద్ధం ఉన్నది, దానికి ప్రమాణం లేక అపేక్ష లేదు అని మీరు ఎలా చెప్తున్నారు? అది అజ్ఞాతం లేదు, సర్వలోక ప్రసిద్ధం ఉన్నది అని శంకరుల వారు భాష్యంలో చెప్పారా లేదా? నహి ఆత్మా నామ కస్యచిత్ అప్రసిద్ధో భవతి. ఆత్మ అనేది ఎవరికి కూడా అప్రసిద్ధం లేదు, అందరికీ అనుభవ సిద్ధం ఉన్నది. అలాంటి దాని యందు ప్రమాణముల యొక్క అపేక్ష ఏమిటి అని మీరు అన్నారు కదా, ఎందుకన్నారు మరి అని ఈ విధంగా శంకాకారుడు అంటాడు. అప్పుడు ఇత్యాశంక్య స్వతః భానే అపి. అయ్యా, ఆత్మ స్వత స్ఫురణ రూపం ఉన్నది, స్వయం స్ఫురణ రూపత్వాత్ నా భాష ఉపయుజ్యతే. అది స్వయం ప్రకాశ స్వరూపం ఉన్నది, దాని యందు ప్రమాణముల యొక్క అపేక్ష లేదు. మరి ప్రమాణముగా స్వీకరించారు కదా శాస్త్రాన్ని, మరి దాన్ని ఎందుకు స్వీకరించారు అంటే స్వతః భానే అపి ప్రతీచః మనుష్యోహం కర్తాహం ఇత్యాదిన మనుష్యత్వ కర్తృత్వాదీనాం అతద్ధర్మ అధ్యారోపణేన ఆత్మని ప్రతీయమానత్వాత్ తన్మాత్ర నివర్తకత్వేన ఆత్మనో విషయత్వం అనాపద్య ఏవ శాస్త్రం ప్రామాణ్యం ప్రతిపద్యతే సిద్ధంతు నివర్తకత్వాదితి న్యాయాదిత్యాహ అతద్ధర్మ ఇతి. మరి శాస్త్రం యొక్క ప్రామాణ్యత ఎంతవరకు అంటే ఆత్మను తెలియజేయుటలో శాస్త్రం ప్రమాణం కాదు, మరి శాస్త్ర వేద్యం కూడా కాదు. ఆత్మ ప్రమాణ వేద్యం కాదు, అందుకే అప్రమేయం అంటున్నాం. మరి శాస్త్రం యొక్క ఉపయోగం ఏమిటి, దాని ప్రయోజనం ఏమిటి అంటే స్వతసిద్ధమైనటువంటి ఆత్మయందు ఆరోపింపబడినటువంటి మనుష్యోహం కర్తాహం సుఖీ అహం దుఃఖీ అహం అహం బ్రాహ్మణ అహం క్షత్రియ ఇత్యాది అనాత్మ ధర్మాలు ఏవైతే ఆరోపింపబడినాయో వాటిని మాత్రము నివృత్తి చేయుటయందు
శాస్త్రం ప్రమాణమున్నది. ఆత్మనః విషయత్వం అనాపద్యేవ, ఆత్మను విషయం చేయకుండానే ఆత్మయందు ఆరోపితమైనటువంటి ఈ అనాత్మ ధర్మాలను నివృత్తి చేస్తుంది శాస్త్ర రూప ప్రమాణం. ఇట్లా అభియుక్తుల యొక్క వచనం కూడా ఉన్నది, సూత్రం ఉన్నది. ఏమి? సిద్ధంతో నివర్తకత్వాత్ ఇది న్యాయాత్. సిద్ధమనంటే స్వతసిద్ధమైనటువంటి ఆత్మయందు, నివర్తకత్వాత్ అంటే ఆరోపితమైనటువంటి ఏవైతే మనుష్యత్వ, కర్తృత్వ, భోక్తృత్వ ఇత్యాది అనాత్మ ధర్మాలు ఏవైతే ఆరోపింపబడి ఉన్నాయో వాటిని నివృత్తి చేస్తుంది శాస్త్రం. ఈ విషయంలో శాస్త్రం ప్రమాణం ఉంది. అంతేగాని ఆత్మను తెలియజేయుటలో శాస్త్రం ప్రమాణం కాదు. ఈ విధంగా వ్యవసాయదారుడు బావి త్రువుతాడు. అయితే వాళ్ళు ఏం చేశారు? నీటిని ఉత్పన్నం చేశారా? వాళ్ళు నీరు భూమిలో స్వయంగా ఉంది. మరి ఏం చేశారు వీళ్ళు? ఆవరణ ఏదైతే మట్టి ఉన్నదో దాన్ని తొలగదీశారు, అంతేగాని నీటిని ఉత్పన్నం చేశారా? లేదు. అట్లే ఆత్మయందు ఆరోపితమైనటువంటి అనాత్మ ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగదీస్తుంది శాస్త్ర రూప ప్రమాణం, అంతేగాని ఆత్మను తెలియజేయదు. ఆత్మ స్వతసిద్ధం ఉన్నది, సర్వలోక ప్రసిద్ధం ఉన్నది. అందుకని మేము ఆత్మను అపరమేయం అంటున్నాం. ఘటాదౌ ఇవ స్ఫురణ అతిశయ జనకత్వేన కిం ఆత్మని శాస్త్ర ప్రామాణ్యం నా ఇష్టం ఇత్యాశంక్య. అయితే శంకాకారుడు అంటాడు, ఏ విధంగా నేత్రాది ఇంద్రియాలు ప్రత్యక్ష ప్రమాణం ఏదైతే ఉందో ఇది అయం ఘటః అని తెలుసుకున్నప్పుడు ఆ ఘటమునందు అతిశయాన్ని కలిగించింది. అంటే అది అస్పష్టంగా ఉన్నటువంటి దాన్ని స్పష్టంగా తెలియజేసింది ప్రత్యక్ష ప్రమాణం, అతిశయాన్ని సృష్టించింది. అలా ఆత్మయందు అతిశయత కోసమైనా గాని శాస్త్రరూప ప్రమాణాన్ని ఒప్పుకోండి అని అంటే జడత్వ అజడత్వాభ్యాం విశేషాద్ ఇది మత్వ ఆహా. జడ పదార్థాలలో అతిశయాన్ని కలిగించుట కోసం ప్రమాణం యొక్క అపేక్ష ఉంది, కానీ ఆత్మయందు అతిశయాన్ని కలిగించుట కోసం అవసరం లేదు. జడత్వ అజడత్వాభ్యాం విశేషాద్, జడమునకు అజడమునకు విశేషముంది, భేదముంది. జడ పదార్థాలు అవి అస్వచ్ఛం ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రమాణాల యొక్క అపేక్ష ఉంది. సిద్ధాంత బిందులో చక్కగా విస్తారంగా ఈ విషయంలో చర్చ అయింది. వృత్తి యొక్క అపేక్ష ఎందుకు అనంటే ఆవరణ భంగార్త వృత్తి అని ఒక రకంగా చెప్పాడు. మరొక ప్రకారంగా స్వచ్ఛత సంపాదనార్థ వృత్తి అన్నాడు. అంటే ఆ విషయంలో స్వచ్ఛతను అంటే అతిశయాన్ని కలిగించడం కోసం వృత్తి యొక్క అపేక్ష ఉంది అన్నాడు. ఇంకా ఏమన్నాడనంటే అభిభవార్త వృత్తి అన్నాడు. అంటే అక్కడ ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఆవరణను అభిభూతం చేయటం కోసం వృత్తి యొక్క అపేక్ష ఉంది అన్నాడు. అట్లా అనేక రకాలుగా వృత్తి యొక్క ప్రయోజనాన్ని వర్ణించి చివరికి ఆవరణ భంగార్త వృత్తి అనేదే నిర్ధారణ చేయబడింది. వృత్తి యొక్క అపేక్ష ఎందుకు అంటే ఆవరణాన్ని భంగం చేయుట కోసం మాత్రమే అని చెప్పింది. సరే, అతిశయం కూడా కలుగుతుంది ఘటాదుల యందు వృత్తి చేత. అతిశయం కూడా స్వచ్ఛత సంపాదనం కూడా అవుతుంది. అది జడాదుల్లో ఉంటే ఉండుగాక, ఎందుకంటే అవి జడములు ఉన్నవి కాబట్టి వాటి యందు స్వచ్ఛత సంపాదన కోసము వృత్తి యొక్క లేదా ప్రమాణం యొక్క అపేక్ష ఉంది. కానీ ఆత్మయందు స్వచ్ఛత సంపాదన చేసేది ఉందా? అది ఉన్నదే స్వచ్ఛం ఉన్నది, శుద్ధం అపాపవిద్ధం అని చెప్పింది ఉన్నది. అది శుద్ధం ఉన్నది, దాని యందు స్వచ్ఛత సంపాదన చేసేది ఏం అవసరం? అందువల్ల ఆత్మను తెలియజేయుట కోసము శృతి ప్రమాణము అపేక్ష లేదు. బ్రహ్మాత్మను మానాపేక్షం అంతరేణ స్వతస్ఫురణే ప్రమాణమాహ తథాచయితి. ఈ బ్రహ్మ అభిన్న ఆత్మ ఏదైతే ఉందో, ప్రత్యేక అభిన్న పరమాత్మ ఏదైతే ఉందో దీని విషయంలో ప్రమాణం యొక్క అపేక్ష లేదు. ప్రమాణం యొక్క అపేక్ష లేకుండానే స్వయంగా ప్రకాశిస్తుంది. మాన అపేక్ష అంతరేణ స్వతస్ఫురణే, ప్రమాణం యొక్క అపేక్ష లేకుండానే ఆ ప్రత్యేక అభిన్న పరమాత్మ స్వయంగా స్ఫురిస్తుంది, ప్రకాశిస్తుంది అనే విషయంలో ప్రమాణం ఇచ్చినాడు తథాచయితి అని అంటూ భాష్యంలో. యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ య ఆత్మ సర్వాంతరః అని భాష్యంలో చెప్పినాడు. సాక్షాత్ అంటే ఏమన్నట్టు? సాక్షాత్ అంటే అన్య అపేక్ష అంతరేణ అపరోక్షాత్,
అపరోక్ష స్ఫురణాత్మకం యద్ బ్రహ్మ నచ తస్యాః ఆత్మనః అర్థాంతరత్వం సర్వాభ్యంతరత్వేన సర్వవస్తు సారత్వాత్ తం ఆత్మానం వ్యాచక్ష్వ ఇది యోజన. ఆత్మ సాక్షాత్ ఉన్నది అంటే అన్య అపేక్ష అంతరేణ అపరోక్ష, ఇతరం యొక్క అపేక్ష లేకుండానే అపరోక్షం ఉండేది అది. అందుకని దాన్ని సాక్షాత్ అపరోక్షం అన్నాం. ఈ విషయంలో మేము ఇదివరకే ఒకసారి వ్యాఖ్యానం చేసి మేము యూట్యూబ్ లో కూడా పెట్టాము. జనరల్ అనే ఫోల్డర్ లో ఉంటది. పరోక్షము, అపరోక్షము, సాక్షాత్వం ఈ విషయంలో విస్తారంగా చర్చ చేశాము. ముఖ్యంగా జ్ఞానం అనేది రెండు ప్రకారాలుగా ఉంటది. ఒకటి ప్రమా జ్ఞానము, ఒకటి అప్రమా జ్ఞానం అంటే బ్రహ్మ జ్ఞానం. ఆ ప్రమా జ్ఞానంలో కూడా పరోక్ష జ్ఞానము, అపరోక్ష జ్ఞానము ఉంటది. పరోక్షం అంటే అక్షాణం పరహ పరోక్ష, ఇంద్రియాలకు గోచరం కాకుండా దూరంలో ఉన్నటువంటి వస్తువు, అది పరోక్షము. దాన్ని తెలియజేసే ప్రమాణము పరోక్ష ప్రమాణం. అనుమానాదులు ఉన్నాయి, ఇప్పుడు స్వర్గాదులు ఉన్నాయి, పరోక్షం ఉన్నాయి. అవి మనకు శాస్త్ర ప్రమాణము లేదా అనుమానాదుల చేత తెలుసుకుంటాం. అవి పరోక్షములు ఉన్నాయి. ఇక అపరోక్షములు అంటే ఇప్పుడు ఎదురుగా మనకు ఘటపటాదులు ఉన్నాయి. అయం ఘట, అయం పట అని అంటున్నాం. ప్రత్యక్ష ప్రమాణముల చేత మనము తెలుసుకుంటున్నాం. ఇంద్రియాదుల చేత మనకు ప్రత్యక్ష ప్రమాణాలు ఇంద్రియాలే కదా. శ్రోత్ర, త్వక్, చక్షు, జిహ్వ, గ్రహణ ఈ పంచే జ్ఞానేంద్రియాలే ప్రత్యక్ష ప్రమాణములు. నేత్రం చేత అయం ఘట అని తెలియబడింది. ఇదేమైంది? ఘటము ప్రత్యక్షమైంది. అదే విధంగా మన శరీరం కూడా ఘటం కంటే ఆంతరం ఉన్నది. ఘటం బయట ఉన్నది కానీ శరీరము దానికంటే ఆంతరం ఉన్నది, సమీపంలో ఉంది. ఇది కూడా మనం నేత్రంతోని త్వచేంద్రియంతోని తెలుసుకుంటున్నాం. ఇది శరీరము, అయం దేహ అంటున్నాం. ఇది కూడా ప్రత్యక్షమే ఉంది. ఇంకా లోనికి వెళ్ళినట్లయితే సుఖ దుఃఖాల యొక్క ప్రత్యక్ష అవుతుందా లేదా? సుఖ దుఃఖాలు కలుగుతున్నట్టుగా మనకు తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. మరి ఇవి ఏ ప్రమాణం చేత తెలుసుకున్నావు నువ్వు? ప్రత్యక్షం చేతనా, అనుమానం చేతనా, ఏ ప్రమాణం చేత తెలుసుకున్నావు? ఇక్కడ ప్రమాణాల యొక్క ప్రవృత్తి లేదు. సుఖ దుఃఖాలు కలుగుతున్నట్టు తెలుస్తున్నాయి కానీ ప్రత్యక్ష ప్రమాణాలకు గోచరం కావడం లేదు. మరి ఎలా తెలుస్తున్నాయి అంటే అంతఃకరణము సాక్షిభాష్యం ఉన్నది, అంతఃకరణగత ధర్మాలు కూడా సాక్షిభాష్యం లేదు. ఏ విధంగా ఘటము నేత్రేంద్రియానికి విషయమైనప్పుడు ఆ ఘటంలో ఉన్నటువంటి ఘటత్వము, మరి నీలత్వము, మరియు పొడుగు, పొట్టు, దొడ్డు, సన్నం అనేటువంటి ధర్మాలు కూడా నేత్రేంద్రియం ద్వారానే తెలియబడుతుంది. నియమం ఉన్నది. ఏన ఇంద్రియేన యద్ గృహ్యతే తేనైవ ఇంద్రియేన తద్గత జాతి గుణాదాయ అపి గృహ్యంతే. ఇట్లా నైయాయికులు నియమం పెట్టారు. ఏ ఇంద్రియం చేత ఏ వస్తువు తెలియబడుతుందో ఆ వస్తువులో ఉన్నటువంటి జాతి, దాని ధర్మాలన్నీ కూడా ఆ ఇంద్రియం చేతనే తెలియబడతాయి. అట్లా ఇక్కడ సాక్షి చేత తెలియబడేటువంటి అంతఃకరణము సాక్షిభాష్యం అంతఃకరణం కాబట్టి అంతఃకరణగత సుఖ దుఃఖాలు కూడా సాక్షి చేతనే తెలియబడతాయి. సాక్షి ప్రత్యక్షంలో ఉన్నాయి. ఇక్కడ ప్రమాణ ప్రవృత్తి లేదు, ప్రమాణం యొక్క అపేక్ష లేదు. ఆ అంతఃకరణానికి సాక్షి అయినటువంటి ఆత్మను తెలుసుకోవడానికి ఏ ప్రమాణం యొక్క అపేక్ష ఉంది? కేవలం సుఖ దుఃఖాలు అంతఃకరణం తెలుసుకోవడానికే ప్రమాణాల యొక్క ప్రవృత్తి లేదని అంటే ఇంకా దానికి కూడా ఆంతరం ఉన్నటువంటి ఆ ఆత్మను ఏ ప్రమాణం విషయం చేస్తుంది? అది ఎట్లా ఉంది? ఆ అంతఃకరణం కంటే కూడా ఇంకా లోన ఉన్నది. యత్ సాక్షాత్ అపరోక్షం ఉన్నది. సుఖ దుఃఖాలు అంతఃకరణము అపరోక్షం ఉన్నాయి కానీ సాక్షాత్ అపరోక్షం లేవు. అంటే వాటికి కూడా సాక్షి యొక్క అపేక్ష ఉంది. సాక్షి చేత సిద్ధమవుతున్నాయి అంతఃకరణము సుఖ దుఃఖాలు. కానీ సాక్షిని సిద్ధం చేయడానికి, దాన్ని నిరూపించడానికి మరొక అపేక్ష ఉందా? లేదు. అదే చెప్పినాడు. అందుకనే సాక్షాత్ అంటే అపేక్ష మంతరేణ అపరోక్ష, దేని యొక్క అపేక్ష లేకుండానే అపరోక్షం ఉన్నది కాబట్టి సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అని ఈ విధంగా చెప్పడం జరిగింది. నచ్చ తస్యాహ ఆత్మనః అర్థాంతరత్వం, దానికి వేరే ప్రమాణం యొక్క అపేక్ష లేదు. ఎందుకు? సర్వాభ్యాంతరత్వేన, అన్నిటికంటే కూడా ఆంతరం ఉన్నది. సర్వ వస్తు సారత్వాత్, అన్ని వస్తువులకు అది సారం ఉన్నది. అది ఉంటేనే అన్ని వస్తువులకు మనుగడ ఉన్నది. ఆత్మ లేకపోతే బాధ అయిపోతాయి. శివుడు లేకపోతే అంత శివమే ఈ శరీరం, అంతే కదా. ఈ శరీరము దీనిలో శివుడు ఉన్నాడు కాబట్టి ఇది మంగళకరంగా కనపడుతుంది, మంగళప్రదంగా కనపడుతుంది.
ఆ శివుడే లేకపోతే శవం అయిపోతుంది. అందువల్ల అన్నిటికంటే ఆంతరమున్నది, సర్వవస్తు సారమున్నది. అది ఉంటేనే అన్నిటి యొక్క మనుగడ. అది లేకపోతే అన్ని ఎక్కడెక్కడ నిర్వీర్యమైపోతాయి. తమ్ ఆత్మానం, అటువంటి ఆత్మను తెలియజేయటం కోసము ఇతర ప్రమాణాల యొక్క అపేక్ష లేదు. అందుకని శాస్త్రం యొక్క అపేక్ష కూడా లేదు. ప్రత్యక్షాదుల యొక్క అపేక్షనైతే అస్సలు లేనే లేదు. శాస్త్రం యొక్క అపేక్ష కూడా లేదు. ఆ శాస్త్ర ప్రమాణం ఎంతవరకు అని అంటే ఆత్మయందు ఆరోపితమైనటువంటి అతద్ధర్మాలు ఏవైతే ఉన్నాయో, అనాత్మ ధర్మాలు ఏవైతే ఉన్నాయో, కర్తృత్వం, భోక్తృత్వం, అహం మనుష్య ఇత్యాది ఏదైతే భ్రాంతి చేత వ్యవహారం చేస్తున్నాడో ఆ భ్రాంతిని తొలగదీయుట కోసమే శాస్త్రం ప్రమాణం. అనాత్మ ధర్మాలను, అనాత్మను వ్యావృత్తి చేయుట కోసమే శాస్త్రము ఉపయుక్తముంది. అంతేగాని ఆత్మను తెలియజేయజాలదు. అప్రమేయత్వేన అవినాశిత్వం ప్రతిపాద్య ఫలితం నిగమయతి. అప్రమేయం ఉన్నదని సిద్ధి చేశాడు. ప్రత్యక్షాది ప్రమాణాలు గాని, శాస్త్ర ప్రమాణం గాని అక్కడ అపేక్ష లేదు. అందుకని అప్రమేయం ఉన్నది ఆత్మ. అప్రమేయం ఉన్నది కాబట్టి అది అవినాశి ఉన్నది అని ఈ విధంగా ప్రతిపాదించి, ఈ అవినాశి ఉన్నది, నిత్యం ఉన్నదని తెలుసుకున్నటలో ఫలితం ఏమిటి అని అంటే, ఇక్కడ ఎవరికి బోధిస్తున్నాడు భగవద్గీతను? శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి బోధిస్తున్నాడు. ఎప్పుడైతే ఆత్మ అప్రమేయం ఉన్నది, అవినాశి ఉన్నది, నిత్యం ఉన్నది అని సిద్ధమైందో, ఇప్పుడు నువ్వు ఎవరిని చంపుతావు చెప్పు? భీష్మాదులను నేను చంపుతాను, వారు నా చేత చంపబడతారు అన్నాడు కదా. కథం భీష్మహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభి ప్రతివచ్చామి పూజార్హ వరిసూదన అని అన్నాడు కదా. ఆ పూజనీయులైనటువంటి వాళ్ళని నేను ఏ విధంగా చంపాలి, ద్రోణుణ్ణి, భీష్ముణ్ణి అన్నాడు కదా. ఇప్పుడు ఇటువంటి చింత చేయుటకు, శోకించుటకు కారణం ఉందా? ఎందుకనంటే భీష్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిత్యులున్నారు, అవినాశి స్వరూపులున్నారు. ఎప్పుడైతే నిత్యులని సిద్ధమైందో ఇంకా చచ్చేదేవుడు. నువ్వు ఎవరిని చంపుతావు? దేహాదులు అంటావా? అంతవంత ఇమే దేహాహ అని భగవంతుడు స్పష్టంగా చెప్పాడు. ఈ శరీరాలు అంతవంతములున్నాయి, ఆత్మ నిత్యం ఉన్నది. మరి ఇప్పుడు నువ్వు దేన్ని చంపుతావు? నీకు శోకం ఎందుకు కలుగుతుంది? అందుకని శోకమోహాలకు కారణమే లేదు. ఇప్పుడు దేహాదులైతే మిథ్య ఉన్నాయి, ఆత్మ అయితే నిత్యం ఉన్నది. ఇక శోకమోహాలకు తావే లేదు కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి. యస్మాత్ అని అంటూ భాష్యంలో చెప్పినాడు. యస్మాత్ ఏవం, ఎందువల్లనైతే ఈ ప్రకారంగా అంటే నిత్య అవిక్రియాచ ఆత్మ, ఎందువల్లనైతే ఆత్మ నిత్యమున్నది, అవిక్రియమున్నదో తస్మాత్ యుద్ధస్వ, అందుకని నువ్వు యుద్ధం చెయ్యి అని ఫలితార్థం చెప్పినాడు. స్వధర్మ నివృత్తి హేతు నిషేధే తాత్పర్యం దర్శయతి యుద్ధాదితి. స్వధర్మ నివృత్తౌ హేతు అర్జునుని యొక్క స్వధర్మమేది? యుద్ధం చేయుట. యుద్ధం చేయుటకు వచ్చినటువంటి అర్జునుడు యుద్ధం చేయనని కూర్చున్నాడు. ఎందుకు అంటే శోకమోహాలు కలిగినందువల్ల. ఆత్మ యొక్క అనిత్యాది బుద్ధి ఏదైతే ఉందో, అంటే నేను వారిని చంపుతాను, వారు చనిపోతారు అంటే ఏమన్నట్టు? ఆత్మ అనిత్యత్వ బుద్ధి ఉంది అతనికి. ఆ అనిత్యత్వ బుద్ధే స్వధర్మ నివృత్తి యందు హేతు ఉన్నది. ఇప్పుడు ఆత్మ యొక్క అనిత్యత్వ బుద్ధిని తొలగదీశాడు భగవంతుడు. అంతవంత ఈమే దేహ నిత్యశోక్త శరీరిణ అనే శ్లోకం చేత ఆత్మ అనిత్యత్వ బుద్ధిని తొలగదీశాడు. అదే స్వధర్మ ప్రవృత్తికి ప్రతిబంధకం ఉండే, దాన్ని తొలగదీసినందువల్ల ఇప్పుడు ప్రతిబంధకం లేదు కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి. ఆత్మ చచ్చేది కాదు, పుట్టేది కాదు, అది నిత్యం ఉన్నది. కాబట్టి భీష్మాదులు వారు చనిపోతారని ఏదైతే నువ్వు శోకించావో శోకానికి ఇప్పుడు కారణం లేదు. ఎందుకు? ఆత్మ నిత్యము, అవినాశి. అందువల్ల శోకించడానికి కారణం లేదు కాబట్టి యుద్ధం చెయ్యి అన్నాడు. యుద్ధస్వ అన్నాడు. ఆత్మనః నిత్యత్వాది స్వరూపం ఉపపాద్య యుద్ధ కర్తవ్యత్వ విధానాత్ జ్ఞాన కర్మ సముచ్చయో అత్ర యుద్ధయతి. అయితే భగవంతుడు ఇప్పుడు అర్జునునికి బోధించాడు ఆత్మ నిత్యమున్నది మరియు దేహాదులైతే అనిత్యం ఉన్నాయి. అంతే కదా, మొత్తం వేదాంతం అయినట్టే కదా. ఇంకేమున్నది? ఇంకేమన్నా ఉన్నదా వేదాంతం? ఇంతే కదా.
ఈ అనాత్మను వ్యావృత్తి చేసి నిత్యమైనటువంటి ఆత్మను తెలుసుకోవడమే వేదాంతం. ఇంతకంటే ఏమున్నది? ఇదే బ్రహ్మ విద్య. అందుకని ఇప్పుడు నీకు బ్రహ్మజ్ఞానం కలిగినట్టే. మరి ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానం కలిగిందో ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వు నీ యొక్క స్వధర్మాన్ని నిర్వర్తించు, నీ యుద్ధ కర్మ నిర్వర్తించు. యుద్ధ కర్తవ్యత్వ విధానాత్, నీ యొక్క కర్తవ్యం యుద్ధం చేయుట అని భగవంతుడు సూచిస్తూ యుద్ధంలో ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పుడు ఏమైంది? జ్ఞానము కర్మ రెండు సమిశ్రితమైనవి. అంటే జ్ఞానము ఉన్నది, మరి యుద్ధ కర్మ కూడా చేస్తూ ఉన్నాడు. అంటే కర్మ జ్ఞానము రెండు కూడా ఉన్నాయి అని చెప్పినట్లయింది ఇక్కడ. అయితే ఇక్కడ మళ్ళీ వృత్తికారులు వేసి కూర్చుంటాడు. ఇప్పుడు జ్ఞానము కర్మ రెండు సముచ్చయమైనయా లేదా, అందుకని మోక్షానికి రెండిటి యొక్క అపేక్ష ఉంది అని మళ్ళీ లేచి కూర్చుంటాడు అతడు. అయితే మోక్షం కోసం కర్మ యొక్క అపేక్ష లేదు, మోక్షం కోసం కేవలం జ్ఞానమే. కానీ ఇక్కడ యుద్ధ కర్తవ్యం ఉన్నది కాబట్టి అతడు కర్మ చేస్తున్నాడు అంతే. అంతేగాని మోక్ష విషయంలో మాత్రం జ్ఞానమే ఏకైక సాధనం అని అతనికి సమాధానం చెప్పవలసి ఉంటుంది. కథం తర్హి కథం భీష్మహం సంఖ్యే ఇత్యాది అర్జునస్య యుద్ధోపరమ పరం వచనం ఇది తత్ర ఆహ అత్ర భీతి ఇత్యా ఆశంక్య ఆహ నహి ఇతి. ఇక్కడ భగవంతుడు యుద్ధంలో ప్రవృత్తిని చేస్తున్నాడు అర్జునుడిని. అర్జునుడేమో యుద్ధం చేయనని కూర్చున్నాడు. కథం భీష్మోహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన అనంటూ యుద్ధం నుండి ఉపరమించి కూర్చున్నాడు. అప్పుడు చెప్పినాడు భగవంతుడు అంతవంత ఇమీదే. మొత్తం 11వ శ్లోకం నుంచి ప్రారంభం చేసి చెప్తూనే వస్తున్నాడు. చివరికి చెప్పినాడు, అయ్యా ఈ దేహాదులు అంతవంతంలో ఉన్నాయి, ఆత్మ నిత్యమున్నది అని అతనికి జ్ఞానాన్ని బోధించి ఆత్మోపదేశం చేసి యుద్ధ కర్తవ్యమునందు ప్రవృత్తిని చేస్తున్నాడు. అయితే ఈ ప్రవృత్తి చేయుట అనేది ఏదైతే ఉందో యుద్ధస్వ ఇతి వచనాత్ కర్తవ్యత్వ విధి అస్థితి ఆశంక్యాహ శోకయతి. అయితే యుద్ధం చేయుటయందు కర్తవ్యాన్ని బోధిస్తున్నాడు యుద్ధస్వ అని విదిలించేత భగవంతుడు అని ఈ విధంగా అంటే చూడు, అట్లా కాదు. అతడు శోకమోహం చేత గ్రసింపబడి యుద్ధం నుండి విరమించుకున్నాడు. యుద్ధం చేయుటకే వచ్చాడు, కానీ యుద్ధం నుంచి విరమించుకున్నాడు కాబట్టి మళ్ళీ అతనికి తన యుద్ధ కర్తవ్యాన్ని స్మరింపజేశాడు. అంతేగాని ఇక్కడ కర్తవ్యముగా విధిని నియమించడం లేదు, విధిని బోధించడం లేదు అన్నాడు. యది స్వతహా యుద్ధే ప్రవృత్తి తర్హి భగవద్వచనస్య కా గతి ఇత్యాశంక్య ఆహా. మరి ఒకవేళ యుద్ధం చేయడానికి స్వయంగానే అతడు ప్రవృత్తుడైతే మరి భగవంతుడు ఎందుకు బోధించినాడు? యుద్ధం చెయ్యని ఎందుకు అనవలసి వచ్చింది? యుద్ధం చేయడానికి వచ్చాడు, యుద్ధం చేస్తాడు. మరి భగవంతుడు ఎందుకు చెప్పవలసి వచ్చింది? భగవంతుని యొక్క వచనం యొక్క వ్యర్థత ఆపత్తి వస్తుంది కదా అని అంటే అట్లా కాదు. భగవద్వచనస్య ప్రతిబంధ నివర్తకత్వే సతి అర్జున ప్రవృత్తే స్వాభావికత్వే ఫలితమాహ తస్మాదితి. అంటే భగవంతుని యొక్క వాక్యం కూడా వృథా కాదు. మరి ఏం చేసింది? అయ్యా శరీరాదులు అంతవంతములు ఉన్నాయి, మిథ్యా ఉన్నాయి, ఆత్మ నిత్యం ఉన్నది. అందుకని ఇప్పుడు దేని గురించి కూడా నువ్వు శోకించుటకు కారణం అంటూ ఏమీ లేదు. అందుకని నీవు ఏదైతే యుద్ధం చేయడానికి వచ్చావో నీ యుద్ధ కర్తవ్యాన్ని నిర్వర్తించు అని గుర్తు చేశాడు అంతే. శోకమోహ రూప ప్రతిబంధకాల నివృత్తి చేసి అర్జునునికి తన యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేశాడు. అంతేగాని కర్తవ్యాన్ని బోధించడంలే ఇక్కడ పరమాత్మ అని ఈ భగవద్ వచనాలకు అంటే 11వ శ్లోకం నుంచి ఇంత దగ్గర ఏదైతే భగవంతుడు బోధించాడో దానికి ఫలితం చెప్పినాడు. ఏమిటి? యుద్ధం నందు ప్రవృత్తి అనేది ఇక్కడ ఫలం. ఈ విధంగా 18వ శ్లోకానికి ఆనందగిరి టీకను యథామతిగా చింతన చేశాము. ఇప్పుడు ఇదే శ్లోకం పైన శ్రీ మధుసూదన సరస్వతి స్వాముల వారు చాలా విశేషంగా చింతన చేశారు. చాలా అద్భుతంగా ఉంది టీకా. అది కూడా ఒకసారి చూసుకుంటూ వెళితే చాలా బాగుంటుందేమో అని అభిప్రాయం. అందువల్ల ఇప్పుడు మీరు శ్రీ మధుసూదని టీకా ఈ 18వ శ్లోకానికి చూడండి. అంకం నంబరు 68, పేజీ నంబర్ 96.
ఈ శ్లోకానికి అవతారిక చేస్తున్నాడు శ్రీ మధుసూదన సరస్వతి స్వాముల వారు. నన్ను స్ఫురణ రూపస్య సతః కథం అవినాశిత్వం అవినాశితు తద్విద్దీయన సర్వమిదం తతం అని అంటూ మీరు పూర్వ శ్లోకంలో ఆత్మ అవినాశి ఉన్నది, సత్ అనేది ఏదైతే ఉందో అది అవినాశి ఉంది అని మీరు చెప్తూ వచ్చారు. కానీ అవినాశి ఎట్లయితే చెప్పు, కథం అవినాశిత్వం, సద్రూపమైనటువంటి ఆత్మ అవినాశి ఎట్లయితది? ఎందుకంటే ఆత్మ స్ఫురణ రూపం ఉన్నది, అంటే జ్ఞాన రూపం ఉన్నది. జ్ఞాన రూపమైనటువంటి సత్తు ఏదైతే ఉందో అది అవినాశి అనుటకు వీల్లేదు. ఎందుకనంటే ఈ స్ఫురణం అనేది, ఈ జ్ఞానం అనేది, ప్రకాశం అనేది తస్య దేహ ధర్మత్వాత్, ఈ స్ఫురణ అనేది దేహం యొక్క ధర్మం ఉన్నది. లోకంలో అందరు కూడా నేను తెలివి కల్లోని, నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు అంటున్నారు. దీన్ని పురస్కరించుకొని, దేహాన్ని పురస్కరించుకొని, ఈ శరీరమే నేను, ఈ శరీరంలోనే స్ఫురణ ఉన్నది, జ్ఞానం ఉన్నది అని సర్వలోక ప్రత్యక్షం ఉన్నది. తస్య దేహధర్మత్వాత్, ఈ స్ఫురణ అనేది, జ్ఞానం అనేది దేహం యొక్క ధర్మం ఉన్నది. దేహస్య చ అనుక్షణ వినాశాత్, ఈ దేహం కూడా ఎటువంటిది అంటే క్షణక్షణం నాశనమైపోతుంది. ఇది భూత చైతన్యవాదిన తన్ నిరాకుర్వన్ నాశతో విద్యతే భావ ఇత్యేతత్ వివృణోతి. ఈ విధంగా ఎవరు శంక చేస్తున్నారు? ఆత్మ సద్రూపం ఏదైతే మీరు చెప్తున్నారో అది స్ఫురణ రూపం ఉన్నది. ఆ స్ఫురణ రూపమైనటువంటి ఆత్మ దేహమే ఆత్మ, ఆ దేహంలోనే ఈ స్ఫురణత్వం ఉన్నది. ఆ స్ఫురణ రూపమైనటువంటి ఆ దేహం కూడా క్షణక్షణ వినాశి ఉన్నది. అటువంటి దాన్ని మీరు అవినాశి అని ఎలా చెప్తున్నారు అని భూత చైతన్యవాదులు అంటున్నారు. భూత చైతన్యములంటే 4 భూతాల యొక్క కలయిక చేతనే ఈ చైతన్యము ఉత్పన్నమయ్యింది అని చెప్పేవాళ్ళు భూత చైతన్యవాదులు. అంటే చారువాకులు. చారువాకులు పృథివీ, జలము, అగ్ని, వాయువు ఈ 4 భూతాలే స్వీకరిస్తారు. ఆ 4 భూతాలు కలిసి ఈ శరీరము ఏర్పడింది. అయితే ఆ 4 భూతాల యొక్క కలయికతోనే ఈ శరీరంలో జ్ఞానం అనేటువంటి గుణం ఉత్పన్నమైంది, స్ఫురణ అనేది ఉత్పన్నమైంది. ఏ విధంగా వీడం వేసుకుంటారు కదా తమలపాకు, ఆ తమలపాకు వేసుకునేటోళ్ళు ఏదో కాసు, సున్నము, ఇంకేవేవో అందులో వేసుకుంటారు. అందులో ఏది కూడా రక్తవర్ణమైనటువంటిది లేదు. అయినా గాని వాటిని అన్నిటినీ ఒక దగ్గర చేసి నోట్లో వేసి నమిలినట్లయితే ఆ రక్తవర్ణం ఉత్పన్నమవుతుందా లేదా? అట్లే ఈ 4 భూతాల యొక్క కలయిక చేత ఈ శరీరంలో జ్ఞాన గుణం ఉత్పన్నమవుతుంది. అందుకని చైతన్య విశిష్ట కాయ ఆత్మ అని వాళ్ళు అంటారన్నమాట. ఈ శరీరమే ఆత్మ అంటారు చారువాకులు. వాళ్ళు చేస్తున్నారు శంక. అయితే వాళ్ళ నిరాకరణ చేయుట కోసము నాసతో విద్యతే భావ అని ఏదైతే పూర్వం చెప్పుకున్నామో, అసత్తుకు ఉనికి లేదు, సత్తుకు అభావం లేదు అని ఆ శ్లోకం ద్వారా ఏదైతే చెప్పబడిందో దాని యొక్క వివరణనే 17వ శ్లోకంలో సత్తు యొక్క వివరణ చేసుకున్నాం. ఇప్పుడు 18వ శ్లోకంలో అసత్తు యొక్క వివరణ చేస్తున్నాము. దానికోసమే ఈ 18వ శ్లోకం ప్రవృత్తమయ్యింది అంటాడు. ఈ శరీరమే ఆత్మ అని అంటున్నారు కదా చారువాకులు. ఇది అసద్రూపం ఉన్నది నాయనా, ఇది అంతవంతమున్నది అని చెప్పుటకయ్యి 18వ శ్లోకాన్ని ప్రవృత్తం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంతవంత ఇమే దేహా నిత్యస్వక్త శరీరిణ అనాశనో అప్రమేయస్య తస్మాత్ యుద్ధస్వ భారత అని అంటూ, అంతవంత అంటే వినాశిన. ఈ శరీరాదులు అంతవంతములున్నాయి. అంతవంతములు అంటే అంతము కలవి. ఇక్కడ మతు ప్రత్యయం ఉన్నది. అంతవంత. ఏ విధంగా ధనము కలవానికి ఏమంటారు? ధనవాన్ అంటారు, ధనవంతుడు అంటారు. అట్లా అంతము గల వాటికి అంతవంతములు అంటున్నాం. ఈ అంతవంతములు ఏవి ఉన్నాయి? వినాశిన, వినాశ స్వభావములు ఏవి ఉన్నాయి? ఈమె అపరోక్షాహ దేహాహ. ఈ అపరోక్షమైనటువంటి దేహాదులే అంతవంతములు. ఇగో ఇవే అసత్. అసత్ శబ్దానికి విషయాలు ఏవి అని అంటే ఈ దేహాదులే అని పూర్వమే మనం చెప్పుకుంటూ వచ్చాం. అసత్ శబ్దానికి విషయం ఏమిటి అనంటే ఈ దేహాదులే. ఇవే అసత్ శబ్దానికి వాచ్యములు. ఇవి ఎట్లున్నాయి అంటే
అపరోక్షాహ. దేహాదులు అపరోక్షం ఉన్నాయా, పరోక్షం ఉన్నాయా? అపరోక్షం ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల పరోక్షం అనే పాఠాంతరం కూడా ఉంది. అష్టటీకలో పరోక్ష అని ఎట్లా ఉంది, దేహాలు పరోక్షము అని అక్కడ అవగ్రహ లేదు, అకారం లేదు. అయితే అది తప్పు అని మనం చెప్పుకోవచ్చు, ప్రింట్ దోషమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ దేహాదులు అపరోక్షములు ఉన్నాయి, పరోక్షములు ఎట్లయితే స్వయంగా శ్రీ వాచస్పతి మిశ్రుల వారే చెప్పినారు. ఈ దేహాదిక ప్రపంచం ఏదైతే ఉందో ఇది అధ్యాసం ఉన్నది, ఈ అధ్యాస కూడా అపరోక్షం ఉంది అన్నాడు. భామతిలో యోగేంద్రానంద టీక సహితంగా ఏదైతే చూకంబ వల్ల 2 భాగాలు గ్రంథం ఉందో అందులో మొదటి భాగంలో 67వ పేజీలో చెప్పినాడు భామతికారు. సాక్షాత్కార రూపో హి విపర్యాస సాక్షాత్కార రూపేణ ఏవ తత్వజ్ఞానేన ఉచ్ఛిద్యతే. ఈ విపర్యాసము, ఈ భ్రమ, ఈ అధ్యాస, ఈ భ్రాంతి, ఈ దేహాదిక ప్రపంచము ఏదైతే ఉందో ఎట్లున్నది అంటే సాక్షాత్కార రూపం ఉన్నది, అపరోక్ష రూపం ఉన్నది, పరోక్షం లేదు, దేహాదిక అధ్యాస. అందుకని ఈ అపరోక్షమైనటువంటి సాక్షాత్కార రూపమైనటువంటి విపర్యాసం ఏదైతే ఉందో ఇది సాక్షాత్కార రూపేణ ఏవ తత్వజ్ఞానేన ఉచ్ఛిద్యతే. సాక్షాత్కార రూపమైనటువంటి తత్వజ్ఞానం చేతనే అంటే అపరోక్ష జ్ఞానం చేతనే ఈ అపరోక్ష భ్రమ నివృత్తి అవుతుంది. అంతేగాని పరోక్ష జ్ఞానం చేత అపరోక్ష భ్రమ నివృత్తి కాదు. నతు పరోక్షావభాసేన భామతికారు అన్నారు, అపరోక్ష భ్రమ ఉన్నది కాబట్టి జ్ఞానం కూడా అపరోక్ష జ్ఞానమే కావాలి. అపరోక్ష జ్ఞానం చేతనే అపరోక్ష భ్రమ నివృత్తి అవుతుంది. అంతేగాని అపరోక్ష భ్రమ పరోక్ష జ్ఞానం చేత నివృత్తి కాదు అని స్పష్టంగా చెప్పినాడు అక్కడ. కాబట్టి ఈ దేహాదిక ప్రపంచము ఎటువంటిది అని అంటే అపరోక్షం ఉన్నది. కాబట్టి అంతవంత వినాశిన ఇమే అపరోక్షా దేహా ఉపచిత అపచిత రూపత్వాత్ శరీరాణి. ఈ శరీరాలు దేహాలు ఎటువంటి అని అంటే ఉపచిత అపచిత. కొన్ని సంవత్సరాల వరకు శరీరము ఇది వృద్ధి అవుతూ ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ అపచితి, మళ్ళీ క్షీణ దశకు చేరుకుంటూ ఉంటుంది. అంటే వృద్ధి క్షయాలు కలిగినటువంటి ఈ దేహాలు ఏవైతే ఉన్నాయో ఇవి అంతవంతములు, వినాశ స్వభావములు. అయితే ఇక్కడ అంతవంత అని భగవంతుడు శ్లోకంలో బహువచన ప్రయోగం చేసినాడు. ఇమే దేహా అంతవంత. అంతవంత అంటే బహువచనం ఇది. కాబట్టి ఈ దేహాలు అని బహువచన ప్రయోగం చేసినాడు. ఎందువల్ల చేశాడు, దీని అభిప్రాయం ఏమిటి అంటే బహువచనాత్ స్థూల సూక్ష్మ కారణ రూపాహ. ఆరంభంలోనే చెప్పుకున్నాం మనం, ఈ శ్లోకాన్ని చదువుకున్నప్పుడే మనం చెప్పుకున్నాం. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, మరి వాటి అంతర్గతమైనటువంటి పంచకోశాలు, మరి వాటికి సంబంధించినటువంటి జాగ్రత్త అవస్థలు, ఇవన్నిటిని కూడా తీసుకోవాలి. అంతవంత ఈమె దేహాన్ని బహువచన ప్రయోగం చేత. మరి సమష్టిలో గనక తీసుకున్నట్లయితే ఒక్కొక్క శరీరాన్ని అంతటినీ కలిపితే మొత్తం యావత్ బ్రహ్మాండం లోపల పశు పక్షి క్రిమి కీటక దేవ తిర్యక్ నర మరియు రాక్షస మొదలైనటువంటి ఏవేవి శరీరాలు ఉన్నాయో అన్నిటినీ కలిపితే అది విరాట్ శరీరం అవుతుంది. మరియు సమష్టిలో కూడా సూక్ష్మ శరీరం కూడా ఉన్నది. ఎందుకు, వెష్టి సకల జీవుల యొక్క సూక్ష్మ శరీరాన్ని కలిపితే ఈశ్వరుని యొక్క సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరాభిమాని సూత్రాత్మ హిరణ్య గర్భుడు, సమష్టి స్థూల శరీరాభిమాని విరాట్, మరియు సమష్టి కారణ శరీరాభిమాని అవ్యాకృత. ఈ విధంగా తీసుకోవాలి. స్థూల సూక్ష్మ కారణ రూపాహ విరాట్ సూత్ర అవ్యాకృతాఖ్యాహ సమష్టి వ్యష్ట్యాత్మన. ఏ శరీరాన్ని వదిలేదు లేదు, సమష్టి శరీరాలు వ్యష్టి శరీరాలు, మరి ప్రతి ఒక్క దానిలో స్థూల సూక్ష్మ కారణ శరీరాలు సర్వే ఇవన్నీ కూడా అపరోక్షములు ఉన్నాయి, ఇవి అంతవంతములు ఉన్నాయి. మరి ఎవరి శరీరాలు అంటే నిత్యస్య అవినాశిన ఏవ శరీరిణ. చూడు, నిత్యము అవినాశి అయినటువంటి శరీరి, శరీరం అస్య అస్థి ఇది శరీరి. అతడు శరీరవంతుడు ఉన్నాడు. ఎవరు? నిత్యము అవినాశి అయినటువంటి ఆత్మ. కాబట్టి ఈ శరీరి యొక్క శరీరాలు ఏవైతే ఉన్నాయో స్థూల సూక్ష్మ కారణ వ్యష్టి సమష్టి అన్ని కూడా అంతవంతములు అన్నాడు. మరి
ఆత్మ యొక్క శరీరాలు అంటున్నారు కదా మీరు. ఆత్మకు శరీరాలు ఉంటాయా? అశరీరం వా వసంతం నా ప్రియ ప్రియ స్పృశత అనంటూ చాందోగ్యోపనిషత్తు చెప్తుంది. ఆత్మ ఎటువంటిది? అశరీరం. శరీరం లేదు దానికి. అనుభవం కూడా ఉంది మనకు. ఈ కారణ శరీరం అనేటువంటి అజ్ఞానాన్ని, సూక్ష్మ శరీరం అంటే అంతఃకరణాదులను, మరి స్థూల శరీరం అనేటువంటి దేహాన్ని, వీటన్నిటిని కూడా తెలుసుకునేటువంటి ఏ సాక్షి ఉన్నదో దానికి శరీరం ఉందా? ఇవి ఉన్నా లేకున్నా అది ఉంటుంది, దానికి శరీరం లేదు. సుషుప్తి అనుభవం ఉన్నది, ఆడ స్థూల శరీరం లేదు, సూక్ష్మ శరీరం లేదు, అజ్ఞానం ఉందంటావా? దానికి కూడా సాక్షి ఉన్నాడు. మరి ఏది సాక్షి ఉంటుందో అది సాక్ష్య పదార్థాల కంటే భిన్నంగానే ఉంటది. ఘటద్రష్ట ఘటాత్ భిన్న సర్వథాన ఘటో యథా దేహద్రష్ట తథా దేహో నాహమిత్యవధారయ. వాక్యవృత్తి 15వ శ్లోకం. ఆచార్యులు చెప్పినారు, దేహాన్ని చూసేటువంటి ఏ సాక్షి అయితే ఉన్నాడో దేహానికంటే వేరుగానే ఉంటాడు. ఏ విధంగా ఘటాన్ని చూసేవాడు ఘటం కంటే వేరుగానే ఉంటాడు కదా, అట్లే ఈ శరీరాలు కూడా దృశ్యములున్నాయి. మరి వీటికి ద్రష్ట ఎట్లుంటాడు? వీటికంటే భిన్నంగానే ఉంటాడు. అందుకని ఈ శరీరాల కంటే భిన్నంగా ఉన్నటువంటి ఆత్మకు శరీరం లేదు, అశరీరి ఉన్నది. మరి అశరీరికి మీరు ఏమంటున్నారు? శరీరిణ అంటున్నారు, శరీరం గలవాడు అంటున్నారు. ఈ శరీరాలు ఎక్కడి, ఎలా ప్రాప్తమైనాయి అనంటే సమాధానం చెప్పినాడు. ఆధ్యాసిక సంబంధేన శరీరవత ఏకస్య ఆత్మనః స్వప్రకాశ స్ఫురణ రూపస్య సంబంధిన దృశ్యత్వేన భోగ్యత్వేన చ ఉక్తాః శృతిభిః బ్రహ్మవాదిభిః చ. ఈ శరీరాల చేత ఆత్మకు ఏ సంబంధం లేదు, అసలు ఆత్మకు శరీరాలే లేవు. కానీ ఆధ్యాసిక సంబంధం చేత అన్నాడు. అధ్యాస చేత, భ్రాంతి చేత, కల్పితమైనటువంటి శరీరాల చేత, ఆధ్యాసిక సంబంధం చేత ఈ శరీరాలు ఆత్మకు ఉన్నాయి అని చెప్పవలసి వచ్చింది. ఎందుకంటే అధ్యస్థ వస్తువు అధిష్టానాత్ న విద్యతే. అధ్యస్థ వస్తువు ఏదైతే ఉంటుందో అది అధిష్టానం కంటే వేరుగా పృథక్గా దానికి సత్తగలది ఉండదు. అందువల్ల మరి ఈ శరీరాదులన్నీ కూడా అంతవంతములున్నాయి, కల్పితములున్నాయి, అధ్యస్థములున్నాయి. మరి అధ్యస్థం లేని శరీరానికి అధిష్టానం ఎవరు? ఆత్మ. మరి ఇప్పుడు ఎక్కడున్నాయని చెప్పాలి? ఆత్మయందే ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే అధ్యస్థ వస్తువు అధిష్టానం కంటే వేరుగా ఉండదు. మరి ఆత్మనే అధిష్టానం ఉన్నది శరీరాదులకు. మరి ఇప్పుడు ఈ శరీరాలు ఎక్కడున్నాయి? ఆత్మయందే ఉన్నాయి. మరి ఆత్మయందు ఏం సంబంధంతో ఉన్నాయి? సంయోగ సంబంధంతోనా, సమవాయ సంబంధంతోనా అంటే చెప్పడానికి రాదు. సంయోగం అయితే ద్రవ్యయోరేవ సంయోగ, రెండు ద్రవ్యాల్లోనే సంయోగం ఉంటది. ఆత్మ అయితే ద్రవ్యం కాదు, మరి దానికి సంయోగ సంబంధం చెప్పడానికి రాదు. సమవాయం అంటావంటే నిత్య సంబంధం ఉంటది, కానీ ఇవి నిత్య సంబద్ధమై లేవు. అధ్యాస కాలంలో మాత్రమే ఉంటున్నాయి, భ్రాంతి కాలంలో మాత్రమే ఉంటున్నాయి, భ్రాంతి నివృత్తి కాలంలో బాధ అయిపోతున్నాయి. అందుకని నిత్య సంబంధం చెప్పడానికి రాదు. మరి ఏం సంబంధంతో ఉన్నాయి ఆత్మయందు అంటే ఆధ్యాసిక సంబంధము, కల్పిత తాదాత్మ్య సంబంధం చేత ఉన్నాయి. కాబట్టి అధిష్టానమైన ఆత్మయందే ఉన్నాయి. కాబట్టి ఇవి ఎవరి అనంటే ఆత్మయని చెప్పవలసి వచ్చింది అంతే, కానీ వాస్తవం కాదు. ఆధ్యాసిక సంబంధేన శరీరవత ఏకస్యాహ ఆత్మన. చూడు, ఇన్ని శరీరాలు మనం చెప్పుకున్నాం. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, వ్యష్టి సమష్టి, వీటన్నిటిలో కూడా ఒకే ఆత్మ ఉంది, అనేక ఆత్మలు లేవు. ఏకస్య ఆత్మన, ఒకే ఒక ఆత్మ యొక్క శరీరాలు ఉన్నాయి. ఆ ఆత్మ కూడా ఏ విధంగా ఉన్నది? స్వప్రకాశ స్ఫురణ రూపస్య, స్వయం ప్రకాశమై స్ఫురణ రూపమై ఉన్నటువంటి ఆత్మకు సంబంధించి ఉన్నాయి. ఆధ్యాసిక సంబంధం చేత ఈ శరీరాలు ఉన్నాయి. ఇవి కూడా ఎట్లా ఉన్నాయి? దృశ్యత్వేన భోగ్యత్వేన చ ఉక్తాః. దృశ్య రూపం చేత అంటే ఆత్మ చేత తెలియబడుతున్నాయి. ఘటాన్ని ఏ విధంగా మనం దృశ్య రూపంలో చూస్తున్నామో అట్లా శరీరాదులు కూడా దృశ్య రూపం చేత తెలియబడుతున్నాయి ఆత్మ చేత. మరి ఇంకెలా ఉన్నాయి శరీరాదులు? భోగ్యత్వేన, అలా భోగాయతనం శరీరం. ఈ జీవుడు వాని కర్మలను అనుభవించాలంటే సుఖదుఖ అన్యతర సాక్షాత్కార భోగ ఉచ్యతే. మరి ఆ సుఖ దుఃఖాలను పొందాలంటే కర్మలను అనుభవించాలి. కర్మల యొక్క ఫలమే కదా సుఖ దుఃఖాలు. పుణ్యస్య ఫలం సుఖం, పాపస్య ఫలం దుఃఖం. ఆ పుణ్య పాపాలు అనుభవించాలంటే, సుఖ దుఃఖాలను అనుభవించాలంటే శరీరం కావాలి. అందుకని శరీరం భోగాయతనం ఉన్నది. అందుకని భోగ్యత్వేన చ ఉక్తాః చెప్పబడ్డాయి. శ్లోకంలో చెప్పినాడు కదా, అంతవంత ఇమే దేహ నిత్యస్య ఉక్తాః.
నిత్యమైనటువంటి శరీరికి సంబంధించినటువంటి ఈ దేహాదులు అంతవంతములు ఉన్నాయని చెప్పబడినవి. ఎవరి చేత చెప్పబడినవి అంటే శృతిభిహి బ్రహ్మవాదిభిహి చ ఇతి. శృతుల చేత, ఉపనిషత్తుల చేత చెప్పబడుతుంది. మరియు బ్రహ్మవాదులు, తత్వజ్ఞానులు ఉభయోహో స్వనేహో తత్వదర్శిన అని చెప్పుకున్నాం. అందుకని తత్వదర్శులు చెప్తూ ఉన్నారు, మరి శృతులు కూడా చెప్తున్నాయి. కాబట్టి ఈ శరీరాలు ఎవరి? ఆత్మ యొక్క శరీరాలే. ఈ శరీరాలు ఎటువంటి అంటే అంతవంతములు. అంటే ఏమని చెప్పినట్టు? అసత్ అసదేవ అని చెప్పినట్లయింది. నాసతో విద్యతే భావో అనే చోట ఆచార్యులు నొక్కి ఒక్క నుంచి చెప్పినాడు సత్ సదేవ అసత్ అసదేవ. అందుకని ఈ దేహాదులు అసద్ రూపములే అని చెప్పబడ్డాయి. తథాచ తైత్తరీయకే అన్నమయాది ఆనందమయాంతాన్ పంచకోశాన్ కల్పయిత్వా తద్ అధిష్టానం అకల్పితం బ్రహ్మపుచ్చం ప్రతిష్ట ఇది దర్శితం. చూడు, ఈ 3 శరీరాల్లోనే పంచకోశాలు ఉన్నాయి అని అంటూ తైత్తరీయ శృతి చెప్పింది. సవా ఏష పురుషో అన్నరసమయ అనంటూ అక్కడ ఈ అన్నం చేత ఉత్పన్నమైనటువంటి ఈ శరీరము ఏదైతే ఉందో ఇది అన్నమయ కోశము అని చెప్పింది ఉన్నది. దీనికంటే ఆంతరము ప్రాణమయ కోశము, దానికంటే ఆంతరము మనోమయ కోశము, దానికంటే ఆంతరము విజ్ఞానమయ కోశము, దానికంటే ఆంతరము ఆనందమయ కోశము. మరి దానికి కూడా ఆధారం ఎవరు? బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ. తైత్తరీయ ఉపనిషత్తు 2-5. బ్రహ్మపుచ్చం. ఏ విధంగా పక్షికి ఆకాశంలో ఎగురాలంటే ఆధారం ఎవరు? తోక. తోకనే ఆధారం, స్టీరింగ్ అన్నమాట. పక్షికి పైకి ఎగరాలంటే తోకను కిందికి అంటది. మరి పైకి పోయింది కిందికి రావాలంటే తోకను పైకి వేస్తుంది, పైకి చేస్తుంది. ఈ పక్కకు తిరగాలంటే ఈ పక్కకు దింపుతాయి, ఈ పక్క. అది స్టీరింగ్ లాగా అన్నమాట. అది ఆధారం పైకి ఎగరడానికి. ఆ విధంగా ఈ శరీరం అనేది ఒక పక్షి రూపంగా వర్ణన చేసింది తైత్తరీయ ఉపనిషత్తులు. ప్రతి కోశానికి పక్షి రూపంలో వర్ణన చేసింది ఉన్నది. దీనికి ఆధారం ఎవరు అనంటే బ్రహ్మ. బ్రహ్మమే దీనికి ఆధారము అని చెప్పింది. కాబట్టి ఈ పంచకోశాలు, ఆ 3 శరీరాలు, వీటికి సంబంధించినటువంటి జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది అవస్థలు, ఇవన్నీ కూడా బ్రహ్మం యొక్క శరీరాలే, బ్రహ్మం యొక్క కోశాలే, బ్రహ్మం యొక్క అవస్థలే. సత్యమా? కాదు. ఆధ్యాత్మిక సంబంధం చేత. వాస్తవంగా బ్రహ్మం నందు ఏదీ లేదు, శుద్ధ చైతన్యం ఉన్నది. ఆధ్యాత్మిక సంబంధం చేత చెప్పబడుతున్నాయి. అందువల్ల ఈ దేహాలన్నీ కూడా అంతవంతములు ఉన్నాయి, అసద్ రూపములు ఉన్నాయి. దేహి అనేటువంటి వాడు నిత్యము అవినాశి అపరమేయ ఉన్నాడు. తత్ర పంచీకృత పంచమహాభూత తత్ కార్యాత్మకో విరాట్ మూర్తరాశి అన్నమయ కోశ అనంటూ అన్నమయ కోశము ఇంకా పంచకోశాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వర్ణన విస్తారంగా చేస్తున్నాడు శ్రీ మధుసూదన సరస్వతి స్వాముల వారు. దీని మీద విస్తారంగా వ్యాఖ్యానం ఉన్నది. ఎందుకంటే ఈ శ్లోకం చాలా ప్రధానమైనటువంటిది. నాసతో విద్యతే భావో అనేటువంటి శ్లోకం యొక్క వ్యాఖ్యానమే ఈ 17-18 శ్లోకాలు. ఈ 17 శ్లోకంలోనైతే సత్ గురించి విచారణ చేసినాడు. అయితే కేవల సత్తును తెలుసుకున్నంత మాత్రాన వేదాంతము పూర్ణం కాదు. ఈ అసత్తు యొక్క స్వరూపం మీద అది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే దీన్ని వ్యావృత్తి చేసేది ఉన్నది కదా. సత్తు ఏమున్నది, అది స్వతసిద్ధం ఉన్నది. ఆచార్యులు చెప్పారు. దాని విషయంలో ఏ ప్రమాణం అక్కర్లేదు. ఎవరికి కూడా నేను ఉన్నానా లేదా అనే సంశయం లేదు. కానీ వేదాంతం అంతా ఏం చెప్తుందనంటే ఈ అనాత్మ ధర్మాలను ఏదైతే ఆరోపించుకున్నాడో అది తీసేసుకునేదే మొత్తం వేదాంతం యొక్క పని, సకల శాస్త్రాల యొక్క పని. అంతే చెప్పినాడు కదా. అతద్ధర్మ వ్యావర్తకత్వాత ప్రామాణ్యం శాస్త్రం. ఈ అతద్ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యావృత్తి చేయడానికే శాస్త్రం ప్రమాణం, ఆత్మను తెలియజేయటం కాదు. అంటే మొత్తం పని అంతా వేదాంతంలో అనాత్మను వ్యావృత్తి చేయడమే, అనాత్మను మిథ్యాన్ని సిద్ధి చేయడమే, అనాత్మను మిథ్యాన్ని నిశ్చయం చేసుకోవడమే వేదాంతం యొక్క ముఖ్య కర్తవ్యం. ఎప్పుడైతే అనాత్మ మిథ్యాన్ని సిద్ధమైందో ఇక అవశిష్టమైంది ఎవరు? తానే కదా. అందుకని ఇక్కడ ఆత్మ ఉన్నదే, ఆత్మ సద్రూపము చిద్రూపము అని తెలుసుకోవడంలో పెద్ద వేదాంతం యొక్క కర్తవ్యమేమీ లేదు. వేదాంతం యొక్క ప్రవృత్తి దాన్ని తెలుపుటకు లేనే లేదు అసలు. ఏంది అని అంటే ముఖ్యంగా అనాత్మను వ్యావృత్తి చేయడమే ముఖ్య కర్తవ్యం ఉన్నది. అందుకని ఇది చాలా ప్రధానమైనటువంటి శ్లోకము. దీని మీద విస్తారంగా వ్యాఖ్యానం ఉన్నది. మధుసూదన సరస్వతి స్వాముల వారు బాగా వ్యాఖ్యానం చేశారు.
క్రమంగా రేపటి నుంచి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.